హలో ఎవరాన్, వెల్కమ్ టు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రివ్యూలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. పవర్ స్టార్ సినిమా అంటే కల్లా ఒక 1 month ముందే అందరికి పండగ వస్తుంది. అరే పవర్ స్టార్ సినిమా వస్తుంది, సినిమా అట్లుంటుంది, సినిమా ఎట్లుంటుంది, పవర్ స్టార్ అట్లుంటాడు, పవర్ స్టార్ డ్రెస్ ఎట్లుంటుంది, పవర్ స్టార్ స్టైల్ ఎట్లుంటుంది, పవర్ స్టార్ డైలాగ్ ఎట్లుంటాయి అని చెప్పి మొత్తం ఒక కొత్త హంగం ఉంటుంది పవర్ స్టార్ సినిమా అంటే. బట్ ఉస్తాద్ భగత్ సింగ్కి ఎందుకేమో ఫస్ట్ నుంచి కూడా అనుకున్నంత ఆ హైప్ కానీ ఆ బజ్ కానీ లేకుండే. ఓపెన్ చెప్పాలి, మనం పవర్ స్టార్ ఫ్యాన్స్ అన్నా సరే కూడా, మనకు పవర్ స్టార్ అంటే ఇష్టమైనా సరే కూడా కొన్ని వాస్తవాలు మనమే మాట్లాడుకోవాలి. అంతగానం అంటే ప్రీవియస్ సినిమాలకి ఉన్నంత ఇది ఓజీకి దానికి ఉన్నంత హైప్ ఇది ఏడ కూడా రాలే ఈ ఉస్తాద్ భగత్ సింగ్కి. ఎందుకు అన్నట్టు ఆలోచిస్తే ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే సినిమా ఎవరిని కూడా ఇంత కూడా డిసప్పాయింట్ చెయ్యదు. హరీష్ అన్న పక్కా ప్లాన్తో అయితే ఉండు. ప్రొడ్యూసర్ చెప్పినట్టు మంచి సినిమా వస్తుంది, గొప్ప సినిమా వస్తుంది అని చెప్పి ఆడియో సాంగ్ రిలీజ్ చేసే ఫంక్షన్ వాళ్ళు చెప్తే ఏదో అనుకున్నా, కానీ ట్రైలర్ చూసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ పవర్ స్టార్ని చూడడానికి చాలు. నువ్వు పెట్టిన టికెట్ పైసలు ఏవైతే ఉన్నాయో పవర్ స్టార్ని ఆ సినిమాలో చూసే పవర్ స్టార్ లుక్స్, పవర్ స్టార్ స్టైలు, పవర్ స్టార్ స్వాగ్ ఏదైతే ఉందో ఆ టికెట్ పైసలు దానికి చాలు. నీకు సినిమా స్టోరీ కథనం అన్నీ ఎట్లుంటాయి అన్నది నువ్వు పక్కన పెడితే పవర్ స్టార్ని చూడడానికి చాలు. ఆ సినిమా నువ్వు టికెట్ పెట్టే పైసలు పవర్ స్టార్ని చూడడానికి చాలు. అటుండు పవర్ స్టార్ అయితే ఏమన్నా స్మార్ట్గా అనిపిస్తుందా? ఆ హెయిర్ స్టైల్ కానీ పవర్ స్టార్లు ఏవైతే మనం లైక్ చేస్తామో పవర్ స్టార్గా యాజ్ ఏ ఫ్యాన్గా, యాజ్ ఏ కామన్ ఆడియన్గా పవర్ స్టార్ నుంచి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ టన్నులా డిజైన్ చేసిండు హరీష్ అన్న. అయితే హరీష్ అన్న కేవలం 2.5 గంటలు సినిమా థియేటర్లో కూర్చొని ఎంటర్టైన్ ఎట్లా కావాలనో, ఎంత ఎంటర్టైన్ అయితే ఎంత ఎంటర్టైన్మెంట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం డిజైన్ చేసి పెట్టేసిండు స్టోరీలో. ట్రైలర్లో క్లారిటీగా కనిపిస్తుంది. ఏడ కూడా అతిగా లేకుండా, ఏడ కూడా లాజిక్ లేకుండా చాలా ఫ్రెష్గా చాలా పర్ఫెక్ట్గా కట్ చేసిన ట్రైలర్ అయితే. నాకైతే మస్తు అనిపించింది ట్రైలర్ చూడంగానే. ఇది కదా పవర్ స్టార్ నుంచి మనం కోరుకునేది, ఇది కదా హరీష్ సార్ నుంచి మనం కోరుకునేది అని చెప్పేసి మస్తు అనిపించింది. ఇంకా ట్రైలర్లో కనుక ఏమైనా ప్లస్ పాయింట్ ఉంది అని అంటే చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. ట్రైలర్లో స్టోరీ ఏందన్నది ఏడ ఇంత కూడా రివీల్ చేయలేదు. ట్రైలర్ అంతా నీకు ఎంటర్టైన్మెంట్, డైలాగులు, ఈ విలన్తో భయం గురించి దాని గురించి అంటే ఉన్నాయి. ఎలివేషన్స్, మాస్ ఎలివేషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ అసలు ఈ స్టోరీ ఏంది, ఈ స్టోరీలో ఏముంటుంది? పవర్ స్టార్ పోలీస్ మనకు తెలిసిందే, బట్ పోలీస్ అయ్యి అసలు ఆ స్టోరీలో ఎట్లా పోయింది, ఏ దానిలోకి పోయింది. గబ్బర్ సింగ్ అంటే మనకు తెలుసు, గబ్బర్ సింగ్లో అది రీమేక్ సినిమా కాబట్టి మనకి పోలీస్ గెటప్ ఆ స్టోరీ ఎట్లా నడుస్తుందో మనకు ఒక చిన్న ఇది ఉండే. బట్ ఈ సినిమాలో ఏ స్టోరీ దేనికి సంబంధించింది అనేది ఇంత కూడా లీక్ చేయకుండా చాలా ఫ్రెష్గా, చాలా ఇద్దరు హీరోయిన్లు పెట్టి, శ్రీలీలను కానీ రాశికర్ణని కానీ వాళ్ళిద్దరిని పెట్టి చాలా పర్ఫెక్ట్గా ఫ్రెష్గా కొత్తగా ట్రైలర్ కట్ చేసిండు. పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే మాత్రం అంతే ఎగరేస్తారు ఇట్లా కార్. ఎవ్వరేమీ ఎంత కూడా తగ్గే అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఇట్లా చూపించుకోవాల్సిందే పవర్ స్టార్ మేనరిజం. అంత మంచి సినిమా అయితే అవుతుంది ఇది. మైత్రి మూవీ ప్రొడ్యూసర్ చేసేటప్పుడే అంటే ఉంటుంది, ఒక్కొక్క ప్రొడ్యూసర్ వాళ్ళు చేస్తున్న సినిమాని బట్టి ఆ సినిమా స్టోరీ ఎట్లుంటుంది, ఆ సినిమా స్టైల్ ఎట్లుంటుంది అనేది కొంచెం మనం గెస్ చేయొచ్చు. మైత్రి మూవీస్ అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ వీళ్ళు ఈ సినిమాని తీసుకురంటే ఖచ్చితంగా స్టోరీలో గ్రిప్, స్టోరీలో వెయిట్ లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు తీసుకోకపోతుండే. ఏదో ఒక సినిమా అయితే అలా చేయరాలి. ఆ క్లారిటీ అయితే ఉంది అందరికీ. ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయినాక ట్రైలర్లో అసలు డైలాగులు కానీ మన జీవితాన్ని వేరే లైక్లు కొట్టడం కాదు, మన జీవితం మనం లైక్ చేయాలని చెప్పేసి ఒక డైలాగ్ అసలు మైండ్ బ్లోయింగ్ డైలాగ్ అదైతే. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది సోషల్ మీడియాలో లైక్లు చూసి అవి మురిచిపోతారు. చాలామంది ఖరాబ్ చేసుకుంటారు లైఫ్ని. సోషల్ మీడియాలో నాకు 1,00,000 లైక్లు వచ్చినాయి, 50,000 లైక్లు వచ్చినాయి, 10K లైక్స్ వచ్చినాయి, 5K లైక్స్ వచ్చినాయి అని చెప్పి లైక్ల కోసం చాలామంది పాకులాడుతారు ఇవాళ రేపు. అవి అవసరం లేదు, నీ జీవితానికి ఆనందం ఇయ్యదు, నీ జీవితంలో నువ్వెంత సంతోషంగా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా మంచి మెసేజ్ ఇచ్చింది పవర్ స్టార్. అంటే పవర్ స్టార్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా సినిమా ఎంత హిట్ అయినా, ఎంత పెద్ద హిట్ అయినా, సినిమా నడవకున్నా సరే కూడా ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ అయితే పక్కుంటుంది పవర్ స్టార్ దానిలో. అట్లనే దీనిలో కూడా ఆ ఒక చిన్న వర్డ్లో ఇప్పుడున్న యువత లైకులు పిచ్చి పెట్టింది చాలామందికి. అట్లా లైకుల కోసం కాకుండా మీ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయండి, మీ జీవితాన్ని మీరు ఇష్టపడండి అని చెప్పేసి ఏదో మెసేజ్ కూడా చెప్పిండు. ఇంకా డిఎస్పీ పాటలు అయితే మనం చెప్పే అవసరం లేదు. పాటలు అనుకున్న దానికైనా వేరే రేంజ్కి పోయినాయి పాటలు. ఎందుకంటే ఫస్ట్ డిఎస్పీ పవర్ స్టార్ అనగానే అదొక క్రేజీ కాంబినేషన్, హిట్ కాంబినేషన్. గత సినిమాలు ఏం చూసుకున్నా సరే కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినాయి అన్నీ బ్లాక్ బస్టర్ ఆడియో. జల్సా కానీ, అత్తరింటికి దారేది కానీ, ఏ సినిమా పవర్ స్టార్ది డిఎస్పీది ఏ సినిమా చూసుకున్నా సరే కూడా అది బ్లాక్ బస్టర్ ఆల్బమ్, అదంత ఆడియో. దీనికి కూడా డిఎస్పీనే మ్యూజిక్ కాబట్టి
ఆడియోలో అనుకున్న దానికన్నా మంచి పాటలు వచ్చినాయి. అనుకుని రేపు పొద్దున్న థియేటర్లో గట్టిగా ఎంజాయ్ చేశారు పాటలు అయితే. ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు దీన్ని గట్టిగా ఎంజాయ్ చేయకున్నా సరే కూడా, ఇప్పుడు ఒకసారి విని వదిలేసినా సరే కూడా, రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినాక పాటలు ఇంకా డబల్ ట్రిపుల్ హిట్ అవుతాయి. డిఎస్పీ అయితే 100% దానికి పెట్టేసిండు. పాటలకి ఏమేమైతే పాటలు వేయాలో ఆ పాటలను 100% పెట్టేసిండు. ఉన్న పాటలు రిలీజ్ అయినాయి కూడా అవి కూడా ఇంకా మస్తు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఆ పాటలు కూడా వీటికన్నా మంచిగా ఉన్నాయని చెప్పేసి అంటారు. చూద్దాం అవి ఎట్లుంటాయో. ప్రస్తుతానికి రిలీజ్ కాబట్టి దాని గురించి ఏం చెప్పనేకుండదు. బీజిఎం కాడికి వచ్చేసరికి తమన్ బీజిఎం ఇస్తుందని చెప్పేసి అన్నారు. మరి తమన్ అన్న ఎందుకు తీసుకున్నారు, డిఎస్పీ అన్న బిజీగా ఉండని చెప్పేసి అన్నారు ప్రొడ్యూసర్స్ అయితే. మొన్న మరి బిజీ ఉన్నందుక లేకపోతే టైం సెట్ కాలేదా, సినిమా రిలీజ్ తొందరగా పెట్టినందుక రీజన్ తెలియదు. కానీ బీజిఎం మాత్రం తమనన్న డిఎస్పీ కాకుండా తమనన్న చేస్తుందని చెప్పేసి అయితే హరీష్ శంకర్ అందరూ ప్రొడ్యూసర్స్ అందరూ హరీష్ అన్న అందరు క్లారిటీ ఇచ్చారు. మరి ఈ క్లాష్ ఎందుకు వచ్చిందన్న తెలియదు. డిఎస్పీ అన్న అయితే మాత్రం పవర్ స్టార్కి బీజిఎం ఇచ్చుకోవడంలో డిఎస్పీ ఇప్పటిదాకా కూడా ఇంత కూడా తక్కువ చేయలేదు. పవర్ స్టార్ని వేరే రేంజ్కి తీసుకుపోయింది తప్ప డిఎస్పీ మ్యూజిక్ కూడా తక్కువైతే చేయలేదు. బట్ ఈ సినిమాకి హరీష్ అన్న ప్రొడ్యూసర్స్ డిఎస్పీ ఎందుకు మరి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది తెలియదు. కానీ తమనన్న బీజిఎం అయితే మస్తు ఇస్తాడు. అది దానిలో ఎటువంటి కాంప్రమైజ్ చేసిన డౌట్ లేదు. బట్ డిఎస్పీ అని ఉన్న సినిమాకి తమనన్న మ్యూజిక్ ఇచ్చాడు అనేది నాకు డిఎస్పీ మూవీ కంటే డిఎస్పీ అనే ఫుల్గా ఉండాలన్నదే నాకు నచ్చుతుంది. అది ఎందుకంటే డిఎస్పీ చిన్న కంపోజర్ కాదు, బ్లాక్ బాస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అన్నీ చూసి వచ్చింది. కాబట్టి డిఎస్పీ అన్న బీజిఎం టైం లేక ఇంకా సినిమాకి వేరే ఖచ్చితంగా ఈ సినిమాకి రిలీజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా డిఎస్పీ లేడు కాబట్టి హీరో కూడా యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏదో ఇంకా వేరేతో వెళ్తున్న పోదామా అట్లా పోతే తప్ప డిఎస్పీ సరిగ్గా బీజిఎం ఇయ్యడన్నో లేకపోతే వేరే దాంతో కనుక తమనన్నకి ఇస్తే మాత్రం నాకైతే అది మంచిగా అనిపించదు కూడా. నాకే కాదు ఎవరు కూడా మంచిగా అనిపించదు. ఎందుకంటే డిఎస్పీది పవర్ స్టార్ది ఒక గ్రేట్ కాంబినేషన్, వాళ్ళిద్దరిది నంబర్ 1 కాంబినేషన్. వేరే షేక్ చేసే బీజిఎంలు ఉన్నాయి మనందరం చాలా చూసుకుంటే. అత్తారింటికి దారేది కనుక చూసుకుంటే ఒక ఊపేసింది ఆ సినిమాకు ముందు కొన్ని రోజులు, సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులు షేక్ చేసింది ఇట్లా మొత్తం. యూట్యూబ్లో కావచ్చు, ఫోన్లో రింగ్ టోన్లు కావచ్చు, కాలర్ కావచ్చు, సాంగులు కావచ్చు, బీజిఎంలు కావచ్చు. అసలు డిఎస్పీని కాదని చెప్పి మరి తమనన్నతో ఎందుకు బీజిఎంకి పోయారో అదొకటే నాకు డిసప్పాయింట్ తప్ప ట్రైలర్లో మిగతా అన్నీ వేరే ఏకదమ్ ఉన్నాయి అన్నీ. అండ్ మెయిన్ ఎంటర్టైన్మెంట్కి మీద అయితే ఫోకస్ చేసారు పవర్ స్టార్ నుంచి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇన్ని రోజులు మిస్ అయినాము. ఒక తమ్ముడు సినిమా తర్వాత, ఖుషి సినిమా తర్వాత ఈ పవర్ స్టార్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఏదైతే మిస్ అయినామో ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తం యాడ్ చేసేసి మంచి ఒక హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే తయారు చేసిరు హరీష్ అన్న పవర్ స్టార్ కలిసి. అది ఏ రేంజ్లో ఆ బిర్యానీ టేస్ట్ అవుతుందా, అది ఎంత దాకా ఫ్లేవర్ అవుతుంది అన్నది మన సినిమా రిలీజ్ అయినాక చూడాలి మనం. నాకైతే మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా నంబర్ 1 సినిమా ఇది ఉగాదికి వస్తుంది కదా. ఖచ్చితంగా ఏ పవర్ స్టార్ ఫ్యాను, ఏ కామెడియన్ కూడా ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కాకుండా సినిమా ఉంటుంది. అదైతే 100% అది దాని లెసన్ డౌట్ లేదు. అది ఇంకా రికార్డులో అంటారా, అది టైం డిసైడ్ చేయాలి. అది అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఆ పండగ వాతావరణం అవి డిసైడ్ చేయాలి. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ట్రైలర్ చూసి అయితే మాత్రం ఇంకా మీరు సెకండ్ థాట్ పెట్టుకోకూరి. ఖచ్చితంగా ఫస్ట్ షో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి ఫస్ట్ షో ఎమోషన్. ఆ ఎమోషన్ని ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి. డిసప్పాయింట్ కాకుండా హరీష్ అని అయితే ప్లాన్ చేసిండు. ఆ కాన్ఫిడెంట్ అయితే నాకుంది. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.